ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రయత్నిస్తోందన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. దీనికోసం వాళ్లు భూసేకరణ కూడా చేపడుతున్నారన్నారు. కానీ ఈ అంశాన్ని రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నాలను ఆపాల్సిన బాధ్యత రేవంత్ సర్కార్పై ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంట్రాక్టులు, కమిషన్లు తప్ప ఏమీ పట్టడం లేదన్నారు. తెలంగాణలో అటు కర్ణాటకలో ఉన్నటువంటి ఈ రెండు ప్రభుత్వాలు ఒకటే పార్టీ ప్రభుత్వాలు కావటము, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో గత కొన్ని సంవత్సరాలుగానే వాళ్ళు ల్యాండ్ అక్వైర్ చేస్తా ఉన్నారు. ల్యాండ్ అక్విజిషన్ ఎందుకు చేస్తున్నారంటే రేపు ఫ్యూచర్ లో ఈ యొక్క హైట్ ని పెంచేటటువంటి ఉద్దేశంతో మరి మన ఒక ముఖ్యమంత్రి గారు వారు ప్రతిసారి ఢిల్లీ పోతారు. మరి వారు ప్రియాంక గాంధీ గారితోనో, సోనియా గాంధీ గారితోనో, రాహుల్ గాంధీ గారితో మాట్లాడి పక్కన ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, వాళ్ళ పార్టీ ప్రభుత్వం మా తెలంగాణకు నష్టం అవుతుందని చెప్పి ఒక మాట మాట్లాడలేదు. నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, మీరు గతంలో ఏదైతే తెలంగాణకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే నష్టం చేసిందో నీటి వాటా విషయంలో గానీ, నీటి యొక్క సంబంధించిన దాంట్లో గానీ మీరు సేమ్ అదే కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఈ ఇద్దరు కూడా కలిసి తెలంగాణ ఒక నీటిపై వీళ్ళు దాడి చేస్తా ఉంటే మాట్లాడకుండా కూర్చో ఉన్నాను. నీటిని దోచుకుంటున్నది ఈ రోజు కర్ణాటక అక్కడ. కాబట్టి దాన్ని ఆపే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయట్లే. మా బాధ ఏంటంటే ఈ రోజు ప్రభుత్వం ఏం చేస్తుంది, సుప్రీంకోర్టులో ఇంతవరకు దీనిపైన ఏదైనా ఇంప్లీట్ పిటిషన్ లేకుండా అక్కడ ప్రయత్నం చేసిందా? అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా, ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఈ రోజు తెలంగాణకు అన్యాయం చేసినట్టు పార్టీలే. తెలంగాణకు ఈ ఒక రెండు పార్టీలు ఎక్కడ కూడా లాభం జరగలే. అక్కడ చూస్తూ అల్మాటిలో హైట్ పెరిగితే మహబూబ్ నగర్, అదేవిధంగా నల్గొండ డిస్టిక్, ఈ రెండు కూడా ఎడారయ్యే ప్రమాదం ఉంటుంది. మనకు రావాల్సిన వాటా అక్కడ ఆగిపోతుంది. వాళ్ళు వాడుకున్న తర్వాతే మనకి ఇస్తారు. కాబట్టి సుప్రీం కోర్టులో ఇంకా స్టే ఉండగా వాళ్ళు ఆ పని చేస్తున్నారంటే దాన్ని ఎందుకు ఆపట్లేదు ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం కూడా ఎందుకు మాట్లాడలేదు.